హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద 688 మూవీ. ఇదొక ఇంగ్లీష్ మూవీ. తెలుగులోకి 70 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఒక వార్ బేస్డ్ మూవీ. మళ్ళీ వార్ అంటే యుద్ధాలు, యాక్షన్ సీన్స్ ఉంటాయనుకుంటే మీరు పొరపడినట్లే. వరల్డ్ వార్ 2 సమయంలో అమెరికా దేశానికి సేవ చేయాలి అనుకున్న నల్లజాతి ఆర్మీలో ఉన్న యువతులు పడిన ఇబ్బందులు, జాతి వివక్ష గురించి చెప్పే ప్రయత్నం చేసిన మూవీ ఇది. ఈ వీడియోలో ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. అలా తెలుసుకునే ముందు మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. అవన్నీ మీ ముందుకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. లెట్స్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. టైలర్ పెర్రీ డైరెక్ట్ చేసిన ఈ ద 688 మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే యావరేజ్. యాక్చువల్లీ ఇది అందరికీ నచ్చే మూవీ కాదు. ఇదొక కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ కూడా కాదు. వరల్డ్ వార్ 2 సమయంలో అమెరికా సైన్యంలో ఉన్నటువంటి నల్ల జాతి లేడీ సోల్జర్స్ పడిన ఇబ్బందులు, జాతి వివక్ష గురించి చాలా చక్కగా చూపించారు. కానీ చూసే ఓపిక మాత్రం అందరికీ ఉండదు. ఇదొక డిఫరెంట్ బేస్డ్ మూవీ. అందరికీ నచ్చే మూవీ అయితే కాదు, కానీ చూసే ఇంట్రెస్ట్ ఉందంటే చూసేయండి. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 2 out of 5. ఇక ద 688 మూవీ స్టోరీ చూసుకుంటే గనక, నల్ల జాతికి చెందిన లీనా అనే ఒక యువతి ఒక కాలేజీలో చదువుతూ ఉంటది. అదే కాలేజీలో అబ్రమ్ అనే యువకుడు కూడా చదువుతూ ఉంటాడు. లీలాని చూసి ఇష్టపడతాడు. కానీ అబ్రమ్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. ఆర్మీకి వెళ్లి వచ్చిన తర్వాత తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా ఆర్మీలో జాయిన్ అయిన అబ్రమ్ కొన్ని రోజులు చనిపోతాడు. ఆ విషయం లీనాకి తెలుస్తది. లీనా కూడా ఆ తర్వాత ఆర్మీలో జాయిన్ అవుతది. లీనా జాయిన్ అయిన బెటాలియన్ పేరు వచ్చేసి 688. ఆ బెటాలియన్ కి నల్ల జాతికి సంబంధించిన మేజర్ చారిటీ ఆడమ్స్ అనే ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్మీలో పై ఆఫీసర్స్ నుండి సామాన్య సోల్జర్స్ వరకు ప్రతి ఒక్కరూ నల్లజాతి వివక్షను చూపించి వారిని కించపరుస్తూ ఉంటారు. అప్పట్లో ఆర్మీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఆర్మీ సోల్జర్స్ రాసిన ఉత్తరాలు అందకుండా ఉంటాయి. దాంతో ఆర్మీలోని వారి సోల్జర్స్ ఫ్యామిలీస్ చాలా టెన్షన్ కి గురవుతూ ఉంటారు. ఆ విషయం అమెరికన్ ప్రెసిడెంట్ కి ఎలాగో అలా తెలుస్తుంది. దాంతో అమెరికన్ ప్రెసిడెంట్ ఆ ఆర్మీ చీఫ్ ని పిలిచి ఆ బాధ్యతను ఈ 688 అనే నల్ల జాతి యువతుల సైన్యానికి ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని అప్పగిస్తాడు. కానీ ఆర్మీ చీఫ్ నుండి ప్రతి ఒక్కరు కూడా ఆ నల్ల జాతి యువతులు ఆ బెటాలియన్ ఈ పనిని చేయలేరని చెప్పిందే అవమానానికి గురి చేస్తారు. చివరికి ఆ నల్లజాతి యువతులు ఆ బెటాలియన్ పై అమెరికన్ ప్రెసిడెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వారు నిజం చేశారా లేదా? కొన్ని వేల ఉత్తరాలు ఆర్మీలోని సోల్జర్స్ ఫ్యామిలీస్ కి ఈ బెటాలియన్ 688 సక్సెస్ఫుల్ గా అందించారా లేదా? ఆ ప్రయాణంలో వారు పడిన ఇబ్బందులేంటి? ఎవరైతే వారిని అవహేళన చేశారో, అవమానించారో వారి దగ్గర వాళ్ళు ఏ విధంగా గౌరవించబడ్డారు అనేది సినిమా స్టోరీ. బేసిక్ గా వార్ బేస్డ్ మూవీస్ అంటేనే ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ తో పాటు వార్ సీన్స్, కట్టిపడేసే ఫైట్స్ కూడా ఉంటాయి. కానీ ఈ మూవీలో అవేమీ ఉండవు. ఇదొక రియల్ స్టోరీ. వరల్డ్ వార్ 2 సమయంలో జాతి వివక్షకు గురైన అమెరికన్ సోల్జర్స్ దీనగాథ ఏ విధంగా ఉన్నింది, వాళ్ళు పడిన ఇబ్బందులేంటి అనేది చాలా చక్కగా చూపించారు. అప్పట్లో వారిలో దేశం కోసం పోరాడే తత్వం, వారిలోని భావోద్వేగం ఏ విధంగా ఉన్నింది అనేది చూసే ప్రతి ఆడియన్స్ కి కళ్ళకు కట్టేలా చూపించారు. ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్స్ లో నటించిన లీనా ప్లస్ బెటాలియన్ మేజర్ అయినటువంటి మేజర్ చారిటీ ఆడమ్స్ క్యారెక్టర్ నటించిన ఆవిడ చాలా బాగా నటించారు. ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవుతారు ఆ 2 క్యారెక్టర్స్ తో. వరల్డ్ వార్ 2 సమయంలో తగిన విధంగా అట్మాస్ఫియర్, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. కావాలనే వారిని ఒక షిప్ లో తీసుకెళ్లడం, ఆ తర్వాత అలసిపోయినా కూడా వారితో వాక్ చేయించుకుంటూ వెళ్ళమనడం, ఇలాంటి సీన్స్ అయితే మనసుని హత్తుకునే విధంగా ఉన్నాయి. మూవీలో ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, హిట్లర్ తో యుద్ధం అంటారు కానీ హిట్లర్ ని ఎక్కడా చూపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వార్ బేస్డ్ మూవీ అని చెప్పి సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మాక్సిమం చాలా మందికి సీన్ అర్థమైపోయి చూడడం ఆపేస్తారు. యాక్షన్ సీక్వెన్స్ లేవు. మూవీ ఏ విధంగా స్టార్ట్ అయిందో అలాగే సాగిపోతూ ఉంటది లాస్ట్ వరకు కూడా. జాతి వివక్ష చూపించే ఇదొక ఎమోషనల్ కంటెంట్ మూవీ. దానికి తగ్గట్టుగానే క్లైమాక్స్ ఇంకొంచెం బలంగా రాసుకుని ఉంటే ఇంకా బాగా ఉండేది. మసాలా సీన్స్ అంటే ఏమీ లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు ఓపిక ఉంటే. ఈ మూవీ డిసెంబర్ 20 నుండి నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.